నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ లో పండగ వాతావరణం నెలకొంది. 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమరావతి రైతుల కళ్లకు రేపటితో వాళ్ళ నిరీక్షణకు తెరపడనుంది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రేపు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు అమరావతి పనుల పునర్నిర్మాణ శంకుస్థాపన కోసం. ఒక్క అమరావతిలోనే కాదు, ఇటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా ఆయన పలు శంకుస్థాపనలు, జాతికి అంకితం ఇచ్చే కార్యక్రమాలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కలలు కన్నటువంటి రాజధాని కళ నెరవేరబోతున్న సందర్భంగా అమరావతి రైతులైతే ప్రత్యేకంగా కార్డులు ప్రింట్ చేసి బొట్టు పెట్టి మరి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సిఆర్డిఏ నుంచి కూడా పిలుపు అందిందని చెప్పి వార్తలు వస్తుంది రైతులకి. సో రేపు అసలు ప్రధాని మోదీ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ ఆ సభకు హాజరైనటువంటి ప్రజల్లో కనిపిస్తున్నటువంటి ఆనందం, ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని రాబోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్కారం మగవారిని, మన వీక్షకులకు కూడా. దుర్గా కుమార్ గారు, రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమరావతి పునర్నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఉత్తరాంధ్ర, రాయలసీమలో కూడా కొన్ని పనులకు శంకుస్థాపన చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు మనం చూసాం ఎన్నో అవమానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పక్క రాష్ట్రాల నుంచి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అలాంటిది రేపు నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పొచ్చు, సంతోషకర విషయం అనే చెప్పొచ్చు. రేపు ఏ విధంగా ఉండబోతుందంటారు? అక్కడ రాజధాని రైతుల మనోభావం గురించి మీ మాటల్లో. అంటే రాజధాని రైతులు గత 6 సంవత్సరాలుగా ఒక చీకటి రోజులు చూశారమ్మా, చీకటి పాలన. అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆశ లేదు. ఇంకా మన జీవితాలు కోల్పోయాం, మన తరతరాలుగా మనకు వచ్చిన భూమిని కూడా మనం ప్రభుత్వానికి ఇచ్చి ఇవాళ ఆ భూమిని వెనక్కి తీసుకోలేము, కవులు రావట్లేదు, రాజధాని రావట్లేదు, మన బిడ్డలకు ఉపాధి దొరకదు, మన బ్రతుకుదెరువు కష్టం అని అన్ని వర్గాల ప్రజలు కూడాను అల్లాడిపోయారు. అంటే 30,000 మంది రైతులు, అలాగే రైతు కూలీలు ఉన్నారు. ఈ పొలాల మీద ఆధారపడి ప్రభుత్వం హామీ ఇచ్చింది, మేము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నప్పుడు అందరూ కూడా ఒక రంగుల కళల్లోకి వెళ్ళిపోయారు. ఆ రంగుల కళల నుంచి 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో అర్ధంతరంగా పనులు ఆగిపోయినాయి. రాజధాని అంటే ఎయిర్ బ్రేక్ వేసినట్టుగా ఆగిపోయింది ఎక్కడే. ఆ తర్వాత రాజధాని మళ్ళీ తను పరిపాలన తర్వాత ఒకవేళ కనుక పునర్నిర్మిస్తారేమోనని రాజధానికి సంబంధించినటువంటి పరికరాలు కానీ, తర్వాత నిర్మాణ సామాగ్రి కానీ అన్నీ కూడా దొంగతనం చేయడానికి ప్రోత్సహించారు. వాళ్ళంతట వాళ్ళు దొంగలిచ్చారు. ఈ విధంగా 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక నిరాహార దీక్ష చేసిన మహిళా రైతులు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఇంటికి కోతవేటు దూరంలో ఉంటే ఎందుకు ఈ మహిళలు ఇలా నిరాహార దీక్ష చేస్తున్నారని కనీసం పలకరిస్తానికి కూడా వెళ్ళలేదు. తెలుసు ఆయనకి, ఆయన ఎంత గోడు వాళ్ళది ఇది చేసుకున్నా అంటే వాళ్ళ ఉసురు పోసుకున్నాడు, బిడ్డలు ఉసురు పోసుకున్నాడు, రైతు మహిళలు, కూలీలు. నాకు ఎందుకు అంతగా తెలుసు అంటే ఈ ఇన్సిడెంట్ 2020 సంక్రాంతి రోజున నేను వెలగపూడిలో నేను నిరాహార దీక్షలో పాల్గొన్నా, హైదరాబాద్ నుంచి వెళ్ళి. ఎందుకంటే నేను సహజంగా రైతుని కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. పొలాలు సేకరించి దాన్ని ఏ విధంగా ఉపయోగించకుండా వాళ్ళని ఒక త్రిశంకు స్వర్గంలో పెట్టి ఆవేదన పడుతున్నారు. నాకు ఇంట్లో నిద్ర పట్ల. ఆ రోజు భోగి రోజు బయలుదేరి మధ్యాహ్నం ఆ రాత్రికి అక్కడ చేరుకుని 20 సంక్రాంతి రోజు నేను అక్కడ ఉన్నా. అదే రోజున చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఫ్యామిలీ అంతా, అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, రామారావు గారి పిల్లలు ఇతరులు కూడా వచ్చారు, డాక్టర్ గారు అందరూ కూడా వచ్చారు, భువనేశ్వర్ గారు. ఆయన కూడా మరి నారావారిపాలెంలో చేసుకోవాల్సిన సంక్రాంతిని ఆయన అరిసెలు వండించుకుని ఒక వ్యాన్లో పెట్టుకుని ఆ శిబిరం దగ్గరికి తీసుకొచ్చి అక్కడ అందరికీ పంచి, ఊళ్ళో కూడా ఇప్పుడు మీరు అన్నారు సరే బొట్టు పెట్టినట్టు కానీ గ్రామంలో కూడా అక్కడ వాలంటీర్లకు అప్పిచెప్పాడు, మీరు అందరూ కూడా రైతు కుటుంబాలకు అందరికీ ఇళ్ళకి ప్యాక్ చేసి పంపించండి అని. ఎందుకంటే ఎవరు ఇంట్లో ఒక పిండి వంటలు కూడా చేసుకోలేని పరిస్థితి. అది మనసు బాధపడి ఉన్నారు గాయం దెబ్బతో. అలాంటి పరిస్థితుల్ని చూసి ఆ రోజు 3 శవాలు, అంటే ఈ భూమి ఇచ్చి ఆవేదన పడుతూ చనిపోయిన 3 శవాలు, అంటే భోగి రోజు రాత్రి చనిపోతే ఆ రోజు ఉదయం 11-12 నుంచి 3 లోపల 3 శవాలను తీసుకొచ్చారు వెలగపూడి నిరాహార దీక్ష శిబిరం దగ్గరికి. ఎలాంటి బాధాకరమైన సన్నివేశం అంటే అది నేను నా జీవితంలో ఇప్పుడు అలాంటి సంఘటన చూడలేదు, చూడాలి, అట్లాంటి ఇది రాకూడదని కోరుకుంటా. అలాంటి బాధలు పడ్డారు ఆ రైతులు. తర్వాత అది మొత్తం ఒక అడవిలాగా అయిపోయింది.
ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళకి మళ్ళీ ఆశలు చిగురిచ్చినాయి. ఈ ప్రభుత్వానికి కూడా కొద్దిగా టైం పట్టింది. అంటే అసలు ఈ చిట్టడవిని చిట్టడి కాదు, ఒక రిజర్వ్ ఫారెస్ట్ లాగా అయిపోయింది. ఈ అడవిని మనం ఏం చేయాలి, ఎలా దీన్ని మళ్ళీ పట్టాలు తప్పించడం తేలిక కానీ పట్టాలు ఎక్కించడం చాలా కష్టం. అలాగా ఇప్పుడు 33,000 ఎకరాలని చక్కటి అవగాహనతో వాళ్ళు ఎక్కడ ఏం నిర్మించాలనేది ఒక పథకం ప్రకారం చేస్తే అది మొత్తం కుప్ప చేసి కూర్చున్నారు. వాళ్ళ 36 కోట్లు పెట్టి దాన్ని ఎంత క్లియర్ చేసి పాత బిల్డింగులు కూడా 80% పూర్తయినాయి. వాళ్ళు ఎన్జిఓ క్వార్టర్స్ కానీ ఐఏఎస్ క్వార్టర్లో, ఐపీఎస్ క్వార్టర్లో, జడ్జి క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, ఇలా ఎక్కడికక్కడ అన్నీ కూడా ఇప్పుడు హైదరాబాదులో ఎలాంటి ఫెసిలిటీస్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉందో అంత ఫెసిలిటీసు వితిన్ 4 ఇయర్స్లో నిర్మాణం చేస్తే వాటిని పాడుపెట్టారు. ఇవాళ మళ్ళీ అదే మోడీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణం మొదలవుతుందంటే నిజంగా అది పండగ రోజే. ఇదే సందర్భంలో ఆయన ఉత్తరాంధ్రలో కొన్నిటికి ఇక్కడి నుంచి ఇలా ప్రారంభోత్సవం చేస్తారు. దాన్ని ఏమంటారు, వర్చువల్ ప్రారంభోత్సవం. అలాగే దివితాలూకా గుల్లల మూతలో కూడా రాకెట్ లాంచింగ్ స్టేషన్ కూడా అది కూడా చాలా పెద్ద ప్రాజెక్టు. అసలు ఆంధ్రప్రదేశ్లో అంటే ఎక్కడో ఒక సముద్రపు ఒడ్డును చేస్తున్నారన్నమాట. అది ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారు అక్కడ ఆ ప్రాంత ప్రజలు, కృష్ణా జిల్లా ప్రజలు. ఇప్పుడు అది కూడా రేపు జరగబోతుంది. ఒక్క అమరావతి కాకుండా అలాంటి అనేక ప్రాజెక్టులు అనేక ప్రాంతాల్లో కూడా వర్చువల్ ప్రారంభోత్సవం అంటే నిజంగా పండగ రోజే. మరీ ముఖ్యంగా అమరావతి రైతులకైతే అసలు మళ్ళీ రంగుల కాలం మళ్ళీ ఇవాళ నిజం అవుతుంది అనే పరిస్థితికి కనపడతా ఉంది. రెండోది, ఇప్పటికే దాదాపు ఒక 13-14 వేల మంది యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా అనేక విద్యా సంస్థలు రాబోతున్నాయి. టాటా సంస్థ రాబోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గతంలో సేకరించిన 33,000 ఎకరాలు కాకుండా మళ్ళీ దాదాపుగా, అంటే అవి కాకుండా మళ్ళీ 17,000 ఎకరాలు ప్రభుత్వ భూములు, ఏదన్నా కానీ ఒక 54,000 ఎకరాలు, మళ్ళీ 4,500 భూ సేకరణ ద్వారా కూడా చేశారు. సమీకరణ కాకుండా సేకరణ ద్వారా అట్లా 57,000 ఎకరాలు ఇప్పుడు ఉంది. మళ్ళీ ఇంకొక 40-45,000 ఎకరాలకి డిమాండ్ ఉంది. అంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారో, అనేక సంస్థలు మేము మళ్ళీ మీ రాజధానికి వస్తామని వాళ్ళంతటా వాళ్ళే వచ్చి చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా ఎప్పుడైతే ఈ పనులు మొదలవుతాయో, ఇప్పుడు దాదాపు 70,000 కోట్ల దీనికి 70,000 కోట్ల రూపాయల పనులు మొదలైనవి. ఇంకా కూడా దాదాపు ఇంకొక 30,000 కోట్లు కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మోడీ గారు అయిపోయిన తర్వాత దాదాపు 1,00,000 కోట్లతో ఈ పనులన్నీ కూడా శరవేగంతో జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే, చంద్రబాబు గారు ఈసారి గతంలో లాగా 5 ఏళ్ళని పెట్టుకోవాలి, 3 ఏళ్ల లోపు పనులన్నీ పూర్తయిపోవాలి, అన్ని సంస్థలు పనులు ప్రారంభించాలని పెట్టుకున్నారు. ఇప్పటికే ఎయిమ్స్, విట్స్, ఎస్ఆర్ఎం ఇలాంటి యూనివర్సిటీలు అన్నీ వచ్చినాయి అక్కడికి. దాదాపు అదే సంస్థ అలాంటి టాటా వాళ్ళు కూడా ఇక్కడ మళ్ళీ ఈసారి రాబోతున్నారంటే అది చాలా గొప్ప పరిణామంగా చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు మీరు అన్నట్టు నిజమైన పండగ అనేది రేపటి నుంచి మొదలవుతుంది. అయితే మేడం, గతంలో చంద్రబాబు గారు మొదటిసారి విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రపంచంలోని 10 నగరాల్లో అత్యున్నత నగరంగా అమరావతిని నిర్మించాలని చెప్పి ఆయన చాలా కష్టం పడ్డారు. కానీ అది అప్పట్లో పూర్తి అవ్వలేదు, మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు చూస్తే గ్రాఫిక్స్ అన్నారు, మేము 3 రాజధానులు అన్నారు. కానీ వీళ్ళు కూడా ఈ 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత విశాఖలో రాజధాని కడుతున్నామని చెప్పి వాళ్ళు కూడా ఒక గ్రాఫిక్ పేపర్ కూడా రిలీజ్ చేసి వాళ్ళు పోయిన పరిస్థితి. ఎటకేలకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే చాలా ఇబ్బందులు, అవమానాలను ఎదుర్కొన్నారు ఆ రాజధాని కోసం. సో రేపు ఆ కార్యక్రమం జరగబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా దీన్ని చాలా సెంటిమెంట్గా కూడా తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తే ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఆయన చేతుల మీదుగానే పునఃప్రారంభం కాబోతుంది. సో దీని గురించి ఆయన ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా రేపు? అండ్ ప్రజెంట్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన ఆయన ఏమైనా మాట్లాడతారంటారా? సో ఆయన స్పీచ్ ఎలా ఉండబోతుంది, మీ ఉద్దేశం ఏంటి? అంటే మీరు అన్నట్టుగా గతంలో ఆయన ఒక సదుద్దేశంతో చక్కగా ఆయన ప్రారంభించి ఆ రోజు నీరు మట్టి తీసుకొచ్చి ఇచ్చి, అంటే ఇది ఒక మహానగరంగా పరిఢవిల్లాలని ఆయన కోరుకున్నారు. ఇక్కడ పరిఢవిల్లడం అని ఎందుకు అంటున్నామంటే, అమరావతి అనేది ఒకప్పుడు మనకు తెలుసు బౌద్ధ ఆరామాలు అన్నీ మనకు అక్కడ అమరావతి స్తూపం ఏంటంటే బౌద్ధుడి అవశేషాలన్నీ అందులో చేర్చి ఆ స్తూపం కట్టడం జరిగింది, బుద్ధుడి అవశేషాలన్నీ. కాబట్టి అక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్రాహ్మీ లిపి నుంచి మన తెలుగు లిపి పరిణామం అనేది ఇక్కడ జరిగింది. 4 దశల్లో జరిగింది మనకి. తర్వాత ఇక్కడుండే ఈ శాసనాలు, ఈ ముఖ్యమైనవన్నీ కూడా మీకు అంటే మిగతా వీటికి సంబంధించినవన్నీ కూడా ఈరోజు మద్రాస్ మ్యూజియంలో ఉన్నాయి.
తర్వాత బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. అంటే ఇక్కడ నేను ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే వాటిని మనం వెనక్కి తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను ఆ పాయింట్ కోసం ఇవన్నీ చెప్తున్నా. ఇది లోకేష్ గారి మీద ఉంది, ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రులు కాబట్టి వారు దీని మీద దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఒకటి. రెండోది, రేపు మోదీ గారు రావటం అనేది మీరు అన్నట్టుగా రైతులు, రైతు కూలీలు, మహిళలు 270 మంది మరణించారు. 1632 రోజులు వాళ్ళు ఒక స్వతంత్ర ఉద్యమం తర్వాత శాంతియుతంగా చేసిన ర్యాలీ. ఇదంతా శాంతియుతంగా చూపించే నిరసన. ఆ నిరసనలో 34,384 ఎకరాలు భూమిని వాళ్ళు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళకు ఉంటుంది కదండి ఆ బాధ. ఖచ్చితంగా వాళ్ళు మళ్ళా ఇది పునర్నిర్మాణం అనేసరికి వాళ్ళలో మీరు చెప్పినట్టుగా ఆశలు చిగురించాయి. సో ఆ ఆశలకి ఇది మీరు చెప్పినట్టుగా ఇది ఏమనాలి, ఎవరి మీద ఆధారపడిన ఇది కాదు ఈ నిర్మాణం అనేది. అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచో మరొక చోట నుంచో డబ్బులు తీసుకోరు. ఇది అందుకే సెల్ఫ్ సస్టైన్ లాగానే అనుకోండి. అంటే కేంద్ర ప్రభుత్వమే మనకి లోన్ ఇప్పించి ప్రపంచ బ్యాంక్ ద్వారా జరుగుతుంది ఇది. సో ఖచ్చితంగా ఇది మోదీ గారి మీద చాలా పెద్ద బాధ్యత ఉంది ఆయన భుజస్కంధాల మీద. ఎందుకంటే ఒక రాష్ట్ర రాజధానిని మోదీ గారు ఇంకొక టర్మ్ వస్తారు ఖచ్చితంగా. సో 3 ఏళ్లలో దీన్ని పూర్తి చేస్తున్నారంటే ఆయన చరిత్రలో నిలిచిపోతారు చంద్రబాబు నాయుడు గారితో పాటు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చరిత్రలో ఎలాగ నిలుస్తారు. ఎందుకంటే ఒక అమరావతి నిర్మాణం అనేది చిన్న విషయం కాదు, ఒక రాజధాని నిర్మాణం అనేది. మీరు ఇందాక అన్నట్టుగా రాజధాని లేక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా మీరు ఇందాక అన్నారు చూడండి ఒక మాట, ప్రతి ఒక్క మహిళని బొట్టు పెట్టి మరీ పిలుస్తున్నారని. పిలవాలి, ఎందుకంటే వాళ్ళు దీనికి అంటే ఇవాళ వాళ్ళు చేసిన ఉద్యమం వల్ల అమరావతి పునర్నిర్మాణం అనేది ఇంకా వేగవంతంగా జరుగుతోంది మనకి. అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా, ఎందుకంటే వాళ్ళకి చాలా చెయ్యాలని చంద్రబాబు గారు ఆకాంక్షిస్తున్నారు. ఆ ఆకాంక్షలో భాగమే ఇది కూడా. కాబట్టి రేపు మోదీ గారు ఏం మాట్లాడతారు అనే దాని మీద మనందరికీ చాలా ఉత్కంఠ ఉంది. ఖచ్చితంగా ఆయన చాలా వరాలు ఇవ్వాలి అమరావతికి. ఎందుకంటే ఇది ఆయన హయాంలో జరుగుతున్నది. ఫస్ట్ మొదలుపెట్టి ఆగిపోయి మళ్ళీ పునర్నిర్మాణ దశకు వచ్చింది కాబట్టి ఆయన మీద ఇంకా పెద్ద బాధ్యత ఉంటుంది నన్ను అడిగితే. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఆయన ఏం చేస్తారు, తర్వాత ఇప్పుడుంటే అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 10 నెలల్లో జరిగిన అభివృద్ధిని ఆయన ప్రస్తావించాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారి 2047 విజన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాని గురించి ప్రస్తావించవచ్చు వారు. ఎందుకంటే ఆయనది కూడా అదే విజన్ 2047 అనేది. ఈవెన్ మోదీ గారి విజన్ కూడా అదే. అంటే 2020 నుంచి 2047 అనేది ఎంత లాంగ్ అనిపిస్తుంది, కానీ మనకి ఈ లాంగ్లో ఎంత అభివృద్ధి జరగాలో ఆ అభివృద్ధి గురించి రేపు ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్. దిస్ ఈజ్ వాట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్. ఇది చేస్తారు వారు అనేది వీరి మాటల్లో కూడా వినిపించాలి. రేపు ఖచ్చితంగా వినిపిస్తారని నేను అనుకుంటున్నా. అదే కాకుండా మీరు చెప్పినట్టు ఎక్కడికక్కడ అభివృద్ధి జరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి రేపు చాలా లాంచింగ్లు జరుగుతాయి. ఈ లాంచింగ్లు జరిగి అక్కడ ఆగిపోకూడదు. సో వాటిని మళ్ళా నిర్మించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం మనకు ఖచ్చితంగా కావాలి. దాన్ని వారు ప్రకటించాలి మోదీ గారు. ఇగో మేము ఖచ్చితంగా ఈ రకంగా ఉంటాం మీ వెనకాల అంటే ఒక మాటతో సరిపోదు. మనకి ఆర్థికంగా కూడా వారు ఏం చేస్తారు అనేది రేపు ప్రస్తావించాలని మనందరం కోరుకుందాం. ఎందుకంటే అది ఆ ఆర్థికంగా ప్రస్తావన లేకపోతే ఇవన్నీ నోటి మాటలు లేకపోతే నీటి మాటలు అయిపోతాయి. కాబట్టి ఆ విషయంలో కూడా మన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయండి. 5 ఏళ్లలో మన రాష్ట్రం ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది కాబట్టి ఈ 20 ఏళ్లలో దాన్ని ఇంత దూరం 10 నెలల్లో ఈ మాత్రం అభివృద్ధి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇంకా మిగిలిన మంత్రులందరూ కలిసి ఒక ఉద్యమంలాగా దాన్ని చేస్తున్నారు. కాబట్టి అంటే మీకు సిబిఎన్ అనే ఒక బ్రాండ్ పెట్టుకుని వీళ్ళు ముందుకెళ్తున్నారు. సిబిఎన్ అనే బ్రాండ్ వల్లే 10 నెలల్లో మనం మళ్ళీ అమరావతి పునర్నిర్మాణానికి రాగలిగాం. కాబట్టి సిబిఎన్ అనే బ్రాండ్ని మోదీ గారు కూడా ఏ రకంగా ఆయన ప్రస్తావిస్తారు. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో వారు మనతో చేయి కలపడానికి బీజేపీ వారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు సత్తా ఏంటి, వారు ఖచ్చితంగా గెలుస్తారని తెలుసు కాబట్టి చేరారు. తప్పులేదు, రాజకీయ సమీకరణాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. కాబట్టి మళ్ళా 2029 ఎన్నికల్లో కలిసి వెళ్ళాలి వాళ్ళు. దీనికంటే ముందు రేపు 2028లో తెలంగాణలో కలిసి వెళ్ళాలి. తెలంగాణలో కూటమి వస్తుంది కాబట్టే భయపడి మొన్న కేసీఆర్ గారు చంద్రబాబు గారి మీద మాటలు విసరడం జరిగింది. కాబట్టి ఇది కూడా రేపు ఆ ప్రస్తావన కూడా వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా అంటే కలిసి ఒక తెలంగాణలోనే కాదు ఒక ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళు కలిసి కూటమిలో ఉన్నారు కాబట్టి ఉంటారు కాబట్టి
ఖచ్చితంగా ఇవన్నీ ప్రస్తావించాలి వారు. ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అమరావతి పునర్నిర్మాణం అనేది 3 ఏళ్లలో జరగాలి. మీరు చెప్పినట్టుగా ఒక అత్యున్నతమైన, ఒక అద్భుతమైన మహానగరంగా అమరావతి విలసిల్లాలని మనం కోరుకుందాం. రైట్ సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయనకి అమరావతి రాజధానిగా ఇష్టం లేక రైతులను ఎంత ఇబ్బందులు పెట్టారో, పెయిడ్ ఆర్టిస్టులు అంటం కావచ్చు, లేకపోతే వాళ్ళను నడి రోడ్డు మీద కొట్టడం కావచ్చు, జైల్లో వేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో అసలు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు అమరావతి పనులు స్టార్ట్ అవ్వబోతున్నాయి అన్నా కూడా వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే చంద్రబాబు గారు అనటం జరిగింది, అంటే నేను కూడా ఇల్లు ఇక్కడే నిర్మించుకుంటున్నాను, మీకు ఆ భయాలేం అవసరం లేదు, అమరావతికి చట్టబద్ధత కూడా తీసుకొచ్చే అంశాన్ని కూడా నరేంద్ర మోదీ గారి ముందు ఉంచుతాము అని చెప్పి. సో ఎలా ఉండబోతుందంటారు, ఆయన ఎలా స్పందిస్తారంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు విశ్వాసం కోల్పోయారు వాళ్ళు. రైతులు ఎంత ప్రేమతో, అభిమానంతో రాష్ట్రం పట్ల ఒక నిబద్ధతతో ఇచ్చారో, ఆ తర్వాత 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక నియంత్రిత ధోరణి, ఒక కక్షపూరితమైన ధోరణి, అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో రాజధానిగా రాకూడదు, ఈ భూములు ఇచ్చిన రైతులు వాటి ఫలాలు అనుభవించకూడదు, వీళ్ళు ఒక శాపగ్రస్తులుగా మిగిలిపోవాలి అంటే త్రిశంకు స్వర్గంలో ఉంచేసినట్టు అనమాట. వాళ్ళకి అటు ఇటు ఎటు వెళ్ళటానికి లేకుండా కనీసం ఆయన దాన్ని ఒక శాసన రాజధానిగా ఉంచుతానని చెప్పినప్పటికీ కూడా శాసన రాజధానిగా ఉండాల్సిన హంగులు సమకూర్చడంలో కూడా ఆయన కనీస శ్రద్ధ పట్టుకోలేదు. 3,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చినప్పుడు శాసన రాజధానికైనా అది ఉపయోగించుకోవచ్చు. అప్పటికి చాలా వరకు 80%, 90% బహుళ అంతస్తుల క్వార్టర్స్, ఆఫీసులు ఇవన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి. అది కూడా పూర్తి చేయడానికి ఇష్టం లేక వెనక్కి పంపాడంటే, అంటే నోటి దగ్గరికి వచ్చిన ముద్దని రైతులకి అది కూడా అవతలకు పడేశాడు. అట్లాంటప్పుడు రైతులు పూర్తిగా విశ్వాసం కోల్పోయారు. ఇక ఇతను జగన్మోహన్ రెడ్డి చేసిన పని వలన ఇక అమరావతి అనేది ఇక రాజధానిగా పేరు వినపడదు. ఇక మనం కూడా ఈ చేసిన తప్పుకి జీవితకాలం అంటే తరతరాలు మనం ఈ శిక్షకి గురవుతామనే ఒక బాధలోకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆ బాధ నుంచి బయటకు వచ్చారు. తర్వాత మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వాళ్ళల్లో ఒక విశ్వాసం కల్పించడం కోసం ఇప్పుడు వరకు ఆయన అద్దె భవనంలో ఉన్నాడు. అలా కాదు, నేను మీలో ఒకటిగా ఇక్కడే ఉండిపోతానని చెప్పి సొంత భవనం కట్టుకుని, ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికలకు ముందు ఆ మాట చెప్పాడు కానీ ఆయన దాన్ని పూర్తిగా తప్పాడు. దానికి ఒక పగబట్టినట్టుగా వ్యవహరించాడు. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు కట్టుకునే ఆళ్ళలో చెప్పాడు, నేను మొత్తం ఇది ఒక పూర్తి రూపం వచ్చేవరకు మీతో పాటే ఉంటాను అనే ఆ విశ్వాసం కల్పించాడు. అట్లాగే రేపు ప్రధానమంత్రి గారు వచ్చిన సందర్భంలో ఆయనకు కూడా ఈ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ చీకటి రోజులు, రైతులు పడ్డ బాధలు, ఇట్లాంటి అంటే ఒక అస్పష్టతమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండకూడదు, డోలాయమాన పరిస్థితుల్లో ఒక స్పష్టత రావాలి, రాజధాని అమరావతి మాత్రమే ఉండాలి, ఇంకా ఎవరైనా వచ్చి ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు. గద్దలు ఎప్పుడైనా కోడి కొంచెం దూరం వెళ్ళిపోతే పిల్లల్ని తన్నుకు వెళ్ళిపోవటానికి చూస్తూ ఉంటాయి. అట్లాగే మళ్ళీ వాళ్ళ ఆశ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని 29లో రానివ్వకుండా చేసి మళ్ళీ అమరావతి ప్రజలకి 2019లో ఏ పరిస్థితి సృష్టించాలనే పథకంలో ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు ఆ సంగతి. అందుకే వాళ్ళు ఇంకా ఇవాళకి కూడా ఆందోళనలు అంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. మార్పు జరుగుతున్నాయి, వర్కులు జరుగుతున్నాయి, మళ్ళీ ఒక 40,000 మంది కార్మికులు వచ్చారు, మెటీరియల్స్ వచ్చినాయి, తిరిగి భవన నిర్మాణాలు, రోడ్లు, సీడ్ యాక్సెస్ రోడ్లు, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, దీనికి తోడు తర్వాత విశాఖ విజయవాడ మెట్రోలకు సంబంధించి కూడా కేంద్రం నుంచి అనుమతులు రావటం, కోర్ క్యాపిటల్కి సంబంధించిన అన్ని పనులు జరగటం. కానీ వాళ్ళకి విశ్వాసం రాలేదు, ఎందుకంటే ఊహించిన దెబ్బ తిన్నారు కాబట్టి వాళ్ళు. రేపు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కేంద్రంలో కూడా మీరు ఒక చట్టం చేయండి, ఇక్కడ వచ్చిన ప్రతివాడు రాజధానులు మారుస్తాం, 3 అంటాడు, 5 అంటాడు, 30 పెడితే మీకు ఏమైనా నష్టమా అని అడుగుతాడు. అసలు 1 కట్టలేనాడు, 30 కడితే నష్టమా అంటాను. కడితే మంచిదే, ప్రతి జిల్లా కేంద్రాన్ని రాజధానిగా చేస్తే కూడా ప్రజలు ఆస్వాదిస్తారు, సంతోషిస్తారు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి, జిల్లాకు ఒక ఎయిర్పోర్టు మంచిదే. అట్లాంటి మరి ఆయన ఒక్క జిల్లాలో ఎక్కడన్నా పెట్టాడా? అసలు విజయవాడ ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేయడానికి ఆయన వల్ల అయిందా? మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూసేకరణ చేశారు. అట్లా కాకుండా కూడా అసలు విజయవాడ ఎయిర్పోర్టు కొన్ని అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఇబ్బంది ఏంటంటే కొన్ని కాలువలు ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది భూసేకరణ. అలా కాకుండా అమరావతిని వాళ్ళ ప్రపంచ దేశాల సరసన, ప్రపంచ పట్టణాల సరసన నిలబెట్టే అంత ప్రణాళికలు రూపొందించిన ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అసలు డెడికేటెడ్ అంటే ఈ అమరావతికే ప్రత్యేకంగా ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావాలని కూడా ఇవాళ 3,500 ఎకరాల్లో అమరావతిలోనే పెడుతున్నారు.
అది చాలా గొప్ప విషయం. కావాలంటే ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా ఉంటుంది, ఇది విజయవాడ ఎయిర్పోర్టు, ఇది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా ఉంటుంది అనమాట 3500 ఎకరాల్లో. అలాంటి ఎయిర్పోర్ట్ కనుక అక్కడ వస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా దక్షిణ కోస్తా ఆంధ్రాకే కాకుండా రాయలసీమకు కూడా దగ్గరగానే ఉంటుంది, సెంట్రల్లీ ప్లేసు. అదే వైజాగ్లో ఇప్పుడు భోగాపురంలో పెడుతున్నారు. భోగాపురంలో పెట్టినప్పటికీ కూడా భోగాపురం ఒక కార్నర్ ఒరిస్సాకి అటుకు దగ్గరగా ఉంది. అది ఉత్తర కోస్తా జిల్లాలకి, మిగిలిన దక్షిణ కోస్తా జిల్లాలకి, రాయలసీమ వీటన్నిటికీ కూడా చాలా హబ్గా రాబోతూ ఉంది. ఈ రేపు చట్టం కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను అనుకుంటున్న ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పుడు ఇందాక దుర్గా గారు చెప్పినట్టు కొన్ని స్పష్టమైన హామీలు ఇవ్వటంతో పాటు మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇక అమరావతిని ఎవరు ముట్టుకోకుండా మేము కేంద్ర ప్రభుత్వం తరపున ఒక చట్టం చేస్తాము అంటే 3/4 ఆఫ్ ద మెజారిటీ, అంటే రాజ్యాంగ సవరణ చేస్తే ఎంత కష్టమో అలాంటి చట్ట సవరణ జరిగితే తప్ప రాజధానికి మార్చడానికి వీలుండదు. అంటే పర్మనెంట్ బిగిచ్చేస్తున్నారు అన్నమాట ఫ్రేమ్లో. లేకపోతే ఎవరు పడితే ఆడు రావటం, అమలు చేయలేని హామీలు ఇచ్చుకుంటూ ప్రజల్ని వంచే వ్యక్తులు వచ్చారనేది ఆయన చూశాడు కదా. అలాంటి వంచినాక శిల్పులకి అవకాశం ఉండదు. ఇక ప్రజలకు కూడా ఒక ధీమా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంకా కొంతమంది కూడా ఇవ్వటానికి వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా కూడా వస్తున్నారు. ఇప్పుడు ఎంత ఇచ్చారో అంత ఇవ్వటానికి. మరి అలాంటప్పుడు ఇన్ని కుటుంబాలు నమ్మి ప్రభుత్వాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళకు భరోసా ఇవ్వాలంటే రేపు ప్రధానమంత్రి గారు కూడా బహిరంగంగా ప్రజలందరికీ కూడా ఇస్తాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పనిలోనూ మేము ఉంటాము. తర్వాత ఆర్థికంగా కూడా ఇప్పటికి ఇచ్చిన అదే కాకుండా ఇంకా ఎంత ఆర్థిక వనరులు కావాలన్నా మీ తరపున మేము కేంద్ర ప్రభుత్వం నిలబడతామని కూడా చెప్తాడు. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్న ప్రజలు ఇళ్ళు. గతంలో అంటే ఆయన ఏమనుకున్నాడంటే చంద్రబాబు నాయుడు గారి విజను, ఆయనకున్న అడ్మినిస్ట్రేషను, ఆయనకున్న రిలయబిలిటీ మీద సాధిస్తాడు. అందుకు విజయవాడ వరదలప్పుడు ఆయన ఏం చెప్పాడు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మాకు ఇక్కడ మేము ధైర్యంగా ఉన్నాము, ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఆయన చేయగలడని. ఒక సింహం బలం ఇంకో సింహమే గుర్తిస్తుంది. అట్లాగే ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన గుజరాత్లో చేశాడు. ఇద్దరు సమకాలికులు, సమర్థులు. కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రజల ముందు హామీ ఇస్తాడు ఖచ్చితంగా. అమరావతిని ఈ టర్మ్లో ఏది అక్కడ కూటమి ప్రభుత్వం కేంద్రంలో అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఒక స్పష్టమైన నిర్మాణాలు అయితే తయారు చేస్తారు. ప్రజలకు కూడా ఒక ధీమా అనేది అయితే ఏర్పడుతుంది. నేను రైట్ మేడం, మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో రాజధాని అమరావతి గురించి ఎంత దుష్ప్రచారం చేశారు, ఎన్ని అడ్డంకులు సృష్టించారు అని చెప్పి. అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డును పాడుపెట్టడం కావచ్చు, ఆర్ఎఫ్ఐ జోన్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. చాలామంది ప్రొఫెసర్స్ అని చెప్పుకునే వాళ్ళు లేఖలు రాయడం కావచ్చు, శివరామకృష్ణ కమిటీ అమరావతి రాజధానికి పనికిరాదని, ఇలా పలు రకాలుగా ఎంత దుష్ప్రచారం చేయాలో అంత చేసింది. అంటే మనం చాలా రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం మేడం, ఎటువంటి రాజకీయ పార్టీలైనా కూడా వాళ్ళ పరంగా రాజకీయం చేయాలని చూస్తుంటాయి, ఎవరు గెలుపొందాలని చూస్తారు. కానీ రాష్ట్రాన్ని ఎవరు కూడా అధోగతి పాలు చేసుకొని పక్క రాష్ట్రాల ముందు తక్కువ చేసుకోవాలని ఎవరు చూసుకోరు. కానీ ఒక్కటి మన ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఒక రాష్ట్రం రాజధాని లేకుండా 10 ఏళ్ళు ఉండడం అంటే అది చాలా పెద్ద విషయం, బాధాకరమైన. ఇప్పుడు కూడా ప్రధాని గారు వచ్చి శంకుస్థాపన చేయబోయి రాష్ట్ర ప్రజలంతా కూడా హ్యాపీగా ఉన్న టైంలో ఇప్పుడు కూడా అమరావతి గురించి పిచ్చిరాతలు రాయడం ఇప్పటికీ వైసీపీ ఆపలేదు. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చాలా మర్యాదపూర్వకంగా ఆయన ఆహ్వానించడం కూడా జరిగింది. దానికి కూడా ఆయన నో చెప్పారని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రాజకీయ పార్టీలు వేరు, ఒక రాష్ట్ర అభివృద్ధి వేరు కదా. ఇట్లాంటి వాటిలో భాగస్వామి కాలేనప్పుడు ఒక రాష్ట్రానికి ప్రజానాయకుడిగా ఆయన ఉండే హక్కు ఉంటుందంటారా? మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఉండదండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎలా ఉండాలి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒక ప్రతిపక్ష నేతగా ఆయన, అంటే యాక్చువల్గా ప్రతిపక్ష నేత కాకపోయినా మనం అంటున్నాం అన్నమాట, ప్రతిపక్ష నేతగా ఉండే వ్యక్తులు ఎప్పుడు కూడా చాలా హుందాగా ప్రవర్తించాలి. ఇప్పుడు ఇది రాష్ట్ర రాజధాని అనేది ఒక జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది కాదు కదా, ఇన్ని కోట్ల మందికి సంబంధించింది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు, వాళ్ళందరికీ సంబంధించింది కూడా అది. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు కదండి, మనందరం తెలుగు వాళ్ళం అనుకున్నప్పుడు తెలుగు వాళ్ళందరికీ సంబంధించిన ఒక అంశం మీద మనం ఎక్కడో ఉన్నా కూడా ఎంతలా మనం ఆనందపడతాం. అబ్బో మన రాష్ట్రంలో అమరావతి వస్తోంది, మళ్ళా పునర్నిర్మాణం జరుగుతోంది, అసలు ఆ ఊహ ఎంత ఆనందాన్ని ఇస్తుంది ప్రజలకి. అలాంటిది ఒక ప్రతిపక్ష నేతగా ఇప్పుడుండి గతంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన తండ్రికి కొడుకుగా ఉండి అసలు ఆంధ్రప్రదేశ్ మీద అతని మమకారం లేదండి. ఇక్కడ ఇంకోటండి, మీరు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన ప్రతిపక్ష హోదా లేదు, అదే ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక ప్రజా నాయకుడు, దట్స్ వాట్, పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పంచుకుని తీరాలి. అటువంటి మనిషికి అసలు మమకారం లేదు,
ఒక అభిమానం లేదు. మనకి ఎంత ఉంటుందండి మన మట్టి మీద మనకి. ఒక్క నిమిషం మనం అండి. అక్కడ ఇప్పుడు తల్లి చెల్లి మీదే మమకారం లేని వ్యక్తికి మీరు ఆ రాష్ట్రం పట్ల అంటున్నారు. అది ఒప్పుకుంటా సార్, కానీ అది వేరు సార్. కానీ ఇక్కడ రాజకీయ నాయకుడుగా ఇంతమంది ప్రజలు ఓటేసినప్పుడు కనీస బాధ్యత కదండి. ఇప్పుడు మనమే చూడండి, మన సొంత ఊరు అంటే మనకి ఎంత ఉంటుంది. మనం అక్కడ ఉండకపోయినా అక్కడ అయ్యో నేను అక్కడ పుట్టాను, ఆ మట్టి వాసన అనేది మనిషిని లోపల నుంచి కదిలించాలి. అంటే నువ్వు మనిషివా లేకపోతే రాతి మనిషివా నువ్వు, మనకు అర్థం కావట్లేదు. ధన మనిషి. ఆ ధనం కూడా చంచలమే సార్, కానీ ఇక్కడ ఆ చంచలత్వం కూడా లేదు కదా. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో మీరు ఇప్పుడు తమిళనాడే తీసుకోండి, వాళ్ళు ఎంత కొట్టుకున్నా లోపల అన్ని పార్టీలు కొట్టుకుంటాయి. తమిళం అన్నా తమిళనాడు అన్నా, తమిళనాడు ఒక చిన్న, మీరు ఇంత చిన్న మొక్క మీరు ముట్టుకోగలరా? అక్కడ అందరూ ఒకటైపోతారు. మా తమిళనాడు, మా రాష్ట్రం, అది ఉండాలండి. ఒక నాయకుడైనా ఒక సాధారణ మనిషి అయినా ఇది మాది, నాది కాదు, మాది అన్న భావన ఉండాలి. ఆ భావన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా పనిచేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళు వచ్చాయండి, మొన్న 75వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు నిజంగా ఆయనకి రేపు మోదీ ఒక గిఫ్టే నన్ను అడిగితే ఇస్తే. చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదినానికి రేపు మోదీ గారు ఇవ్వబోయే కానుక ఇది. ఒక రాజముద్ర వేసి ఇస్తున్నారు ఆయన. ఇంతకంటే ఏం కావాలి? ఆయన రాజకీయ జీవితంలో ఇంతకంటే ఆయన ఆనందపడాల్సిన సందర్భాలే లేవు. ఎందుకంటే ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా ఆయన ఆనందపడి ఉండరు. అంటే ఆయనకు అంత ఇష్టం ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా. నాకు నా రాష్ట్రం ముఖ్యం అంటారు కాబట్టి ఆ రకంగా ఆయనకి ఇది రేపు ఒక మంచి ఒక తరుణం అని నేను అనుకుంటున్నానండి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దయచేసి మనం చెప్తున్నాం, మర్యాదగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రజలు గెలిపించారు, మీరు ఇంకా మళ్ళీ రాజకీయం చేయాలనుకుంటున్నారు, మీరు మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాననుకుంటున్నారు. కాబట్టి మీరు ముఖ్యమంత్రిని అవ్వడం తర్వాత మీరు ముందు మీ నియోజకవర్గంలో గెలవాలంటే కనీసం మీరు ఈ రాష్ట్రం మీద అభిమానం పెట్టుకోండి. అమరావతిని రాజధాని కావాలని ఇప్పటికైనా కోరుకోండి. గతంలో లాగా రకరకాల మాటలు, రకరకాల చేష్టలు, అక్కడ మహిళల్ని చీరల్లాగి కొట్టి లాగి ఎన్ని చేశారండి. అంటే ఒక వైజాగ్ అంటారు, మీరు చెప్పిన 3 రాజధానులు అంటారు, మళ్ళీ కాదు ఒకటే రాజధాని అన్నామంటారు. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ 5 ఏళ్ళు గడిపి మీరు కోల్పోయింది ఏంటంటే ప్రజల విశ్వాసాన్ని. ఏంటది ఆయన చెప్తాడు, విలువలు, విశ్వసనీయత, ఆ రెండూ కూడా మీరు కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం కొద్దిపాటి విశ్వసనీయత అయినా ప్రజల్లో రావాలి అంటే ఇప్పటికైనా మీరు కొద్దిగా మారి, ఇది మన రాష్ట్రం, మన ప్రజలు, మన తెలుగు వాళ్ళు, మన అమరావతి అనే ఒక భావన తెచ్చుకోమని మనం చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మాత్రం జీవితంలో అంటే ఆయన సాధించింది ఏంటి అంటే ఇది చాలు వారికి. వారు ఎన్ని ఐటీలు చేసినా, ఎన్ని తెచ్చినా అవన్నీ ఒక ఎత్తు. ఈ అమరావతి రాజధానిని పునర్నిర్మించడం అనేది ఇంకొక ఎత్తు ఆయనకి. సో అంటే ఒక రాష్ట్రానికి ఎలాంటి ముఖ్యమంత్రి కావాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి కావాలండి. అందులో సందేహం లేదు మనకి. మనందరం కూడా అమరావతి పునర్నిర్మాణం తొందరగా జరగాలని కోరుకుందాం. మనం కూడా మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఆ పండగలో పాలు పంచుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం మా గౌర్దిని, మన పాప్కార్న్ వీక్షకులకు కూడా. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.